గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనములయ్యా. దేవా, రాత్రంతా మంచి నిద్ర దయచేసామయ్యా. ఇలా ఈ ఉదయకాలపు సమయంలో లేచి ఇలా ఈ మొదటి గడియ నీకు అప్పగించడానికి ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టే నీకే కోట్లాది వందనములు చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి, ఈ ప్రార్థనలు ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరికి వచ్చి ప్రార్థిస్తున్నామయ్యా. దేవా, వారు ఎంత ఉత్సాహంతో, ఎంతో విశ్వాసంతో ఈ వారాన్ని వారు ప్రారంభిస్తుండగా, దేవా, ఈ వారం అంతట్లో కావాల్సిన జయాన్ని, అభిషేకాన్ని వారికి నింపమని అడుగుతున్నామయ్యా. దేవా, ఎవరెవరైతే సహాయం కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరెవరైతే వారి జీవితంలో బ్రేక్ త్రూ కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో ఇరుక్కున్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. నిశ్చితమైతే ఫైనాన్షియల్ ప్రాబ్లం అనే ఒక బంధకాన్ని నుంచి వారిని ఇప్పుడే విడిపింపజేయమని అడుగుతున్నాం. ఈ వారంలో వారు ఒక క్రొత్త ఎదుగుదల వారి జీవితంలో చూడాలయ్యా. తండ్రి, ఇదిగో అయ్యా, ఈ సమయంలో ప్రభువా తండ్రి, ఎవరెవరైతే వారి జీవితంలో ఇది జరగాలి అని నిశ్చయంగా విశ్వాసంతో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఇది జరుగునుగాక అని ప్రకటిస్తున్నామయ్యా. దేవా, ఈరోజంతా నీవే రెక్కల చాటున కాచి దాచి కాపాడండి. మేము ఏం చేసినప్పటికీ, ఏం చూసినప్పటికీ, మేము ఎక్కడికి వెళ్ళినా మా రాకపోకలు ఎంత సహాయం చేసే దేవుడు నీవే గనుక మమ్మల్ని జాగ్రత్తగా నీవే కాచి కాపాడమని దేవా, మా తల్లిదండ్రుల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఒకవేళ కనుక తండ్రి దూరదేశాల్లో ఉండి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తూ వారి కుటుంబం పోషించుకోవడానికి ఎవరెవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. దేవా, ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రతి ఒక్కరికి మనకు కావాల్సిన తగిన జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుతున్నామయ్యా. చదివిన ప్రతిదీ వారు జ్ఞాపకం పెట్టుకొని ఎగ్జామ్లో రాసే కృప దయచేయండి. ఎవరైతే ఈరోజు కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో, లేకపోతే కొత్తగా ఏవైతే పనులు ప్రారంభిస్తున్నారో